దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములకు డీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన గిరిజనులు వ్యవసాయ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మన్యం జిల్లా ఐటీడీఏ వద్ద నిరసన. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ గిరిజన సంఘం నాయకులు వ్యవసాయ సంఘం నాయకులు సంయుక్తంగా నిరసన చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఐటీడీఏ ప్రాంగణంలో గత ప్రభుత్వం భూములకు రీసర్వే చేపట్టి అర్ధాంతరంగా ఆపివేసిందని తక్షణమే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని గిరిజనులు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకు డీ పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం ఐటీడీఏ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ గంగాపురం పంచాయతీ తానవలస తొక్కుడువలస గ్రామాల్లో దశాబ్దాలుగా 100 ఎకరాల ప్రభుత్వ భూమిని పేద ప్రజలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నత అధికారులకు ఆ భూములపై డీ పట్టాలు మంజూరు చేయాలని విన్నవించుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో 6 నెలల క్రితం ప్రభుత్వం రీసర్వే చేపట్టి భూములను ఎవరైతే సాగు చేస్తున్నారో వారిని గుర్తించి అనంతరం వారందరికీ పట్టాలు ఇస్తామని మాట ఇచ్చిందన్నారు. కానీ స్థానిక వీఆర్ఓ అడ్డుకట్ట వేసి పెండింగ్ లో పెట్టి పట్టాలు ఇవ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా గంగాపురం పంచాయతీ ములక పంచాయతీలో ప్రభుత్వ భూములు గిరిజనులు సాగు చేసుకుని బతుకుతున్నారని ప్రభుత్వం స్పందించి వారికి జీవనాధారమైన భూములకు పట్టాలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. అవసరమైతే సర్వేలు నిర్వహించి సాగు చేసేవారిని గుర్తించాలన్నారు. లేదంటే మరో వారం రోజుల అనంతరం తమ పోరాటాన్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ తార్నవలస తొక్కుడు వలసలో పేద గిరిజనులు దశాబ్దాలుగా సుమారు 100 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దీనిపై అనేక సార్లు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ డీ పట్టాలు మంజూరు చేయలేదు. గత 6 నెలల క్రితం ప్రభుత్వం రీసర్వే చేపట్టింది. ఈ రీసర్వేలో ఎవరెవరైతే ఎంత సాగు చేస్తున్నారో సాగు ప్రకారం వ్యక్తుల తాలూకు పేర్లు ఎక్స్టెన్షన్ అంతా కూడా రీసర్వే చేయడం జరిగింది. రీసర్వే ప్రకారం ఎవరైతే ప్రభుత్వ భూములు ఉన్నారో వాళ్ళకందరికీ డీ పట్టాలు ఇస్తామని చెప్పి తహసీల్దార్ గారు హామీ ఇచ్చారు. కానీ స్థానిక విఆర్ఓ దానికి అడ్డుకట్ట వేసి ఇవి ఎవరి పేరున ఉన్నాయని చెప్పి పెండింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు క్షేత్రస్థాయిలో విఆర్ఓలు కొన్ని ప్రలోభాలకు లోబడి ఈ రకంగా చేయడం సరైనది కాదు.